ప్రజానాడి ఎలా పట్టుకోగలిగారు? శాంపుల్స్ మెథడాలజీ అనేది ఎక్కువ ఒక అవుట్డేటెడ్ వర్షన్ సార్. అట్లా అని చెప్పి శాంపుల్ అంటే ఇప్పుడు మీకు పాత మొబైల్ ఫోన్కి కొత్త మొబైల్ ఫోన్కి చాలా తేడా ఉన్నట్టు, కొత్త మొబైల్లో ఫోన్ కూడా కాల్స్ వెళ్తాయి, కాల్స్ వస్తాయి. సో ఇప్పుడు మేము ఆడుతున్నటువంటి అప్డేటెడ్ వర్షన్లో కూడా ఆబ్వియస్గా శాంప్లింగ్ విధానం ఉంటుంది. బట్ అది ఒకటే కాకుండా మేము అప్లై చేసే డేటా సైన్స్ కానీ లేదా స్లీపర్ సెల్స్ వచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ మేము మళ్ళీ ప్లస్ అవుట్ సోర్సింగ్ కూడా ఇస్తున్నాం. ఒకప్పుడు అవుట్ సోర్సింగ్ ఇచ్చేవాళ్ళం కదా. సో లేదా మేము చేస్తున్న శాంప్లింగ్ కానీ ఇవన్నీ కలిపి ఒక విలేజ్ తీసుకుంటే అన్నీ ఒక లేయర్లో ఉన్నాయనుకోండి, 70-30 70 వైఎస్ఆర్సీపీకి, ఈ విలేజ్లో 30% టీడీపీకి ఉందనుకోండి. ఇది ఇలాగే దగ్గరగా 4 లేయర్స్లో ఉందంటే మేము పర్ఫెక్ట్గా ఉందనుకుంటాం. దీంట్లో డేటా సైన్స్ ఏం అప్లై చేస్తున్నాం, ఎవడు సీపర్ సెల్స్, ఎన్ని శాంపుల్స్, ఎలా తీసుకుంటున్నాం ప్యాటర్న్ అనేది ఒక్కొక్క మెథడాలజీ వేరు. బట్ ఈ 4 లేయర్స్ పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి అది తీసుకోగలుగుతున్నాం. సార్ మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో మీ టీం ఓవరాల్గా ఈ స్టేట్ వైడ్ ఎంతమంది పనిచేశారండి? అంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఒక 6 to 700 పైనే ఉంటారండి ఓవరాల్గా. బట్ నా కోర్ టీమ్ వచ్చేసి 25 to 30 మెంబర్సే ఉంటారు. కోర్ టీమ్ అంటే నాతో పాటు క్లోజ్ అండ్ అసోసియేట్. అలా కాకుండా స్లీపర్ సెల్స్ నెట్వర్క్ ఉన్నారనుకోండి, వాళ్ళకి 45 మెంబర్స్ ఉంటారు. అలా కాకుండా ప్రతి జిల్లాకి వర్క్ చేసి అవుట్ సోర్సింగ్, మీకు భాను గారు మాకు ఈ జిల్లా చేసి పెట్టిన భాను అన్నారనుకోండి, మీకు ఒక టీం ఉంటుంది, ఒక 25 మంది. మీకు ఇచ్చిన వర్క్ వరకు నా కోసం చేస్తున్నట్టు కదా. అవుట్ సోర్సింగ్ ఇచ్చినప్పటికి కూడా ఇప్పుడు మీరు ఒక 1 monthకి కార్ బుక్ చేస్తున్నారు, డ్రైవర్ ఉన్నారు. ఆ 1 monthకి ఆ కారు మీదే, డ్రైవర్ మీరే కదా, మీరు 1 monthకే పనిచేస్తున్నారు. సో అలా ప్రతి జిల్లాకి ఒక 15-20 మంది వాళ్ళు పనిచేస్తుంటారు. ఇలా 13 జిల్లాలు. ఇవి కాకుండా ఇది ఫస్ట్ టైం కాదు కదా, లాస్ట్ టైం కూడా చేసినాం కదా. ఇలా ఎంతోమంది ఇన్ఫర్మేషన్లు ఇచ్చేవాళ్ళు ఉంటారు. నాకు నేను వద్దనుకున్న ఇచ్చేవాళ్ళు, కాల్ చేసేవాళ్ళు, రెగ్యులర్గా ఉండేవాళ్ళు. మా విలేజ్లో ఎలా ఉంది సార్, సమస్యలు చెప్పేవాళ్ళు, లేకపోతే మా వ్యతిరేకంగా ఉన్నామని చెప్పేవాళ్ళు, ఎందుకని ఆయన ఓడిస్తున్నామని చెప్పేవాళ్ళు, ఎందుకని గెలిపిస్తున్నామని చెప్పేవాళ్ళు ఉంటారు. వీళ్ళు డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ నేను వాళ్ళకైతే శాలరీ పే చేయను, ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళకి. వీళ్ళు పక్కన పెడితే, ఇందాక చెప్పిన నెంబర్ పక్కన పెడితే. బట్ రెగ్యులర్గా వీళ్ళు బాగా చెప్తున్నారు అనుకున్నప్పుడు నేను కొంచెం కనెక్ట్ అవుతుంటాను, వాళ్ళతో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటూ ఉంటాం. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పిన ప్రిడిక్షన్ 100% మీరు ఏదైతే చెప్పారో అది కరెక్ట్గా వచ్చేసింది.